ఎటువంటి షుగర్ లక్షణాలని అంటే ప్రారంభ లక్షణాలని ప్రజలు సాధారణంగా తక్కువ చేసి చూస్తారు, గమనించరు ఎక్కువ? ఇప్పుడు డయాబెటీస్ 2 రకాలు, టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్. దట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ హోల్ డయాబెటీస్. 90% ఆఫ్ పేషెంట్స్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో మీకు సడన్గా వెయిట్ తగ్గటం, యూరిన్ ఎక్కువ అవటం, ఆకలి ఎక్కువ అవటం, ఇవన్నీ ఉంటాయి. కానీ టైప్ 2లో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండవు. ఓకే. అన్లెస్ మరీ బ్యాడ్గా అయిపోతుంది తప్పితే, అంటే దాన్ని మనం పట్టించుకోకుండా ఎప్పుడు చెకప్ చేసుకోకుండా 500-600కి వెళ్ళిపోయి వెయిట్ లాస్ అప్పుడేమైనా వస్తాయి. కానీ అట్లా టైప్ 2 డయాబెటీస్ వచ్చేవాళ్ళు 5-10%. మెజారిటీ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ వేరే కారణాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి జ్వరానికి వెళ్ళారు, అడ్మిట్ అయ్యారు, రొటీన్గా షుగర్ చెక్ చేశారు, లేదంటే రొటీన్ హెల్త్ చెకప్ చేశారు, ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, కమ్యూనిటీలో కానీ, లాట్ ఆఫ్ వేస్ పీపుల్ ఆర్ డూయింగ్. అట్లా తెలుసుకోవటమే ఎక్కువ ఉంటుంది. కానీ వేరే కారణాలు డిసీజెస్ వల్ల వచ్చి తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. లాస్ట్ 5-10 years నుంచి ఏంటంటే అవగాహన పెరిగి హెల్త్ మీద భయం అనండి, అవగాహన అనండి, కోవిడ్ తర్వాత రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం ఎక్కువైంది. సో దానివల్ల కూడా చాలా మనకి షుగర్ అనేది బయటపడటం ఈజీగా ఉంటుంది. సిమ్టమాటిక్గా బయటపడటం అనేది చాలా తక్కువ మంది అండి. సో ఫండమెంటల్గా ఏం చెప్తామంటే, పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, బీపీ లాంటిది ఉంది, అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్, ఈ ఉన్న వాళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్రీ 6 months కనీసం చెక్ చేసుకోండి అండి. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకి కూడా, జెనెటిక్స్ లేని వాళ్ళకి కూడా వస్తుంది. స్ట్రెస్ వల్ల అనుకోండి, లైఫ్ స్టైల్ వల్ల అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు రొటీన్ చెకప్స్ ఇయర్లీ ఒకసారి చేయించుకుంటే ఏమైనా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. అర్లీ డిటెక్షన్లో ఏంటంటే మనకి మందులు లేకుండా మనం కంట్రోల్ చేసే అవకాశం పెరుగుద్ది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.